టు క్యూటీవీ నేను మీ వరప్రసాద్. సూర్య శిల్పశాల దేశ నలుమూలలా ఎక్కడ చూసినా వీరు తయారు చేసిన విగ్రహాలే దర్శనమిస్తూ ఉంటాయి. ఎంతోమంది మహనీయుల విగ్రహాలను తయారు చేయడమే కాకుండా ఎందుకు పనికిరాని ఇనుప వ్యర్థాలతో రకరకాల విగ్రహాలను చేసి అందరినీ అబ్బురపరిచారు. ఎన్నో రికార్డులు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు సూర్య శిల్పశాలలో సంబంధించినటువంటి వ్యవస్థాపకులు కాటూరి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా రవిచంద్ర ప్రస్తుతం అంతా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సార్, నిజంగా అంటే సూర్య శిల్పశాల అంటే ప్రత్యేకించి ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పటి నుంచి మీరు ఈ కళారంగంలో కొనసాగుతున్నారు? నాది 6వ తరం అండి, మా అబ్బాయిది 7వ తరం. 7 తరాల నుంచి ఇదే వృత్తిలో ఉన్నాం. అయితే మా నాన్నగారి తరం వరకు దేవాలయాల నిర్మాణం చేసేవాళ్ళు. తర్వాత నేను ఈ కాంస్య విగ్రహాలు, ఫైబర్ విగ్రహాలు నేర్చుకొని ఈ పొలిటికల్ లీడర్స్ విగ్రహాలు తయారు చేయడం ప్రారంభించాం. ఆ తర్వాత మా అబ్బాయి రవిచంద్ర, మరి నేను మా నాన్నగారి దగ్గర నేర్చుకున్న రవిచంద్ర మాస్టర్ డిగ్రీ చేశాడు, కలకత్తా యూనివర్సిటీలో చదివి. ఆయన వచ్చిన తర్వాత వేస్ట్ మెటీరియల్తో ఐరన్ స్క్రాప్ విగ్రహాలు కూడా తయారు చేయడం ప్రారంభించాం. అనతికాలంలోనే మా సంస్థకి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. వేస్ట్ మెటీరియల్ ఇతర దేశాలకు కూడా మరి విగ్రహాలు ఎగుమతి చేసే స్థాయికి వచ్చాం. ఇతర దేశాల్లో కూడా, ఇతర రాష్ట్రాల్లో కూడా విగ్రహాలు పంపిస్తున్నాం. ప్రత్యేకంగా సూర్య శిల్పశాల అంటే ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. తర్వాత తెనాల్లో కాటూరి ఆర్ట్ గ్యాలరీని స్థాపించాం. మరి నేను ఒక్కడనే ఈ సంస్థను స్థాపించాను. ఇప్పుడు ఈ రోజున నిరంతరం ఒక 50 మంది వర్కర్స్ ఎప్పుడు పనిచేస్తూ ఉంటారు. అంటే ప్రస్తుత తరుణంలో కూడా కళలు, కళాకారులను కూడా అంతరించిపోతున్నారు అనేటటువంటి ఒక నానుడున్న నేపథ్యంలో మీరు ఇప్పుడు కూడా ఎంతోమందికి ఆశ్రయం కల్పిస్తున్నారు. ఎలా సాధ్యం సార్? వాస్తవంగా చెప్పాలంటే వంశపారంపర్యంగా వృత్తి చేస్తున్న వాళ్ళే ఈ శిల్పకళలో ప్రస్తుతానికి ఎక్కువగా మనుగడ సాగిస్తున్నారండి. కొత్తగా నేర్చుకోవడానికి ఎవరు ముందుకు రావట్లేదు. అంటే ఇది సుదీర్ఘకాల ప్రక్రియ. ఒక శిల్పం నేర్చుకొని తయారు చేసి అతను సక్సెస్ అవ్వాలంటే కనీసం 5-6 సంవత్సరాలు గట్టిగా కృషి చేయాల్సి ఉంటుంది. అంత ఇంట్రెస్ట్ ఎవరు ఇప్పుడు చూపించట్లేదు. వేరే వృత్తుల్లోకి సాఫ్ట్వేర్ వైపు అట్లా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు మేమంటే కొన్ని తరాలుగా ఇదే వృత్తిలో ఉన్నాం కాబట్టి మేము ఇదే వృత్తిని కొనసాగిస్తూ ఉన్నాం. కొద్దిగా వర్కర్స్ తోటి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు కాబట్టి అయినా వ్యయ ప్రయాసాలతో అయినా మరి మా రంగంలో మేము ఎట్లాగో కృషి చేస్తూ కొనసాగిస్తూ ఉన్నాం. అంటే ఇప్పటివరకు మీరు అంటే సుమారు ఎన్ని విగ్రహాలు తయారు చేసి ఉంటారు? వాటిలో తయారు చేసిన విగ్రహాలు ఆ మహనీయుల పేర్లు అని గుర్తున్నాయా? విగ్రహాలు మా వేలల్లో తయారు చేసామండి. ప్రముఖుల విగ్రహాలు అందరూ మన దేశానికి మరి ప్రధానమంత్రులుగా చేసిన వాజ్పేయి గారి, పివి నరసింహారావు గారు కానీ, అట్లాగే రాష్ట్రపతిగా చేసిన అబ్దుల్ కలాం గారు కానీ, ఎట్లా మన ఒక రాజుల విగ్రహాలకు వస్తే మరి చక్రవర్తుల విగ్రహాలన్నీ అంటే దాదాపు శ్రీకృష్ణదేవరాయలు కానివ్వండి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కానివ్వండి, అట్లా ప్రముఖుల విగ్రహాలన్నీ తయారు చేసాం. ఒక విగ్రహం మేము తయారు చేయని విగ్రహం లేదు. ఒక రాజకీయ నాయకుల్లో కానీ, రాజుల్లో కానీ అందరి విగ్రహాలు తయారు చేసాం. మరి ఎన్టీ రామారావు, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇట్లా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు అందరి దాదాపు జయలలిత గారండి, రోసి గారు గారండి, అట్లా ముఖ్యమంత్రిగా చేసినవి, ప్రధానమంత్రిగా చేసినవి కానివ్వండి, రాష్ట్రపతిగా చేసినవి అందరి విగ్రహాలు దాదాపు తయారు చేసాం. అంటే ఈ మన రాష్ట్ర ప్రముఖులు, అదే దేశ ప్రముఖులే కాకుండా పొరుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, జయలలిత కానివ్వండి, పునీత్ రాజ్ కుమార్ వంటి విగ్రహాలు కూడా మీరు తయారు చేశారు. అంటే ఏదైనా ఆర్డర్స్ తయారు చేస్తారా, లేదా ఒక తయారు చేసి పెట్టాలన్న ఉద్దేశం తయారు చేస్తారు? అవి లేదండి, ఆర్డర్ మీద తయారు చేసాం. ఒక పునీత్ రాజ్ కుమార్ విగ్రహాలు అయితే కర్ణాటకలో ఎక్కడ ప్రతిష్ఠించినా ఎందుకంటే చాలామంది తయారు చేశారు పునీత్ రాజ్ కుమార్ విగ్రహాలు. మనం ఈ తెనాల నుంచి చేసి వెళ్ళిన విగ్రహానికి మంచి గుర్తింపు వచ్చింది. గుర్తింపు రావడంతో అందరూ మరి కర్ణాటక నుంచి ఇక్కడికే రావడం, పలానా సూర్య శిల్పశాలలో పునీత్ రాజ్ కుమార్ విగ్రహం బాగుందని నారుండి రావడంతో వాళ్ళు అక్కడి నుంచి రావటం, ఇక్కడ తయారు చేయటం, పంపించడం జరుగుతుంది. దాదాపు పునీత్ రాజ్ కుమార్ విగ్రహాల విషయంలో మేము బాగా సక్సెస్ అయ్యామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కర్ణాటకలో పెట్టిన 100లాది విగ్రహాలు మనం తయారు చేసాం. ఆవిడ పునీత్ రాజ్ కుమార్ మిస్సెస్ కూడా ఎవరైనా పునీత్ రాజ్ కుమార్ విగ్రహం పెట్టాలనుకుంటే ఆమెను వెళ్ళి సంప్రదించడం జరుగుద్ది. ఆవిడ తెనాల్లో బాగున్నాయని అక్కడికే వెళ్ళి చేయించండి అని కూడా చెప్తుందని అన్నాం. అది మాకు చాలా సంతోషకరమైన విషయం. ఇతర రాష్ట్రంలో కూడా వెళ్ళి సక్సెస్ అయ్యాం. ఇతర రాష్ట్రాలకు కూడా విగ్రహాలు, అట్లాగే జయలలిత గారి విగ్రహాలు కూడా మరి ఎన్నో తయారు చేసాం. ఎంజి రామచంద్ర గారు, కరుణానిధి గారి, ఇట్లా ఇతర రాష్ట్రాల్లో కూడా
మనం తయారు చేసిన విగ్రహాలకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది కాబట్టి మరి ఇంకొక రాష్ట్రం నుంచి వచ్చి విగ్రహం చేయించుకోవాలంటే చాలా రిస్క్తో కూడుకున్న వాళ్ళు వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి ఇక్కడ విగ్రహం చేయించుకోవాల్సి వచ్చింది. మరి అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చి మన చేత విగ్రహం చేయించుకున్నామంటే మనకి సంతోషంతో పాటు ఇంకా మనం బాగా సజీవంగా తయారు చేయాలి, ఇంకా బాగా మెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి ఇంకా బాగా చేయడానికి ప్రయత్నిస్తాం. అంటే ఇప్పటివరకు ప్రస్తుతం ఎటువంటి విగ్రహాలు తయారు చేస్తున్నారు మహనీయులవి? ఒక్కొక్క విగ్రహం తయారు చేయడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది? ఏ విగ్రహం బ్రాంజు, ఫైబరు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇట్లా మెటీరియల్ని బట్టి రేట్ ఉంటుంది, సమయం పట్టుద్ది. ఒక బ్రాంజ్ విగ్రహం, ఒక 7 అడుగు విగ్రహం తయారు చేయాలంటే కంపల్సరీగా 3 నెలలు సమయం పట్టుద్దండి. అదే ఐరన్ స్క్రాప్తో కూడా కొత్తగా మేము విగ్రహాలు తయారు చేయడం మొదలుపెట్టాం. పొలిటికల్ లీడర్స్ కూడా అవి ఒక్కోటి 4 నెలలు 5 నెలలు ఎక్కువ టైం తీసుకుంటుంది. ఐరన్ స్క్రాప్తో విగ్రహం చేయడం ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే ఐరన్ స్క్రాప్తో విగ్రహాలు తయారు చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది సార్ అసలు? మా అబ్బాయి చెప్పాను కదా ఇంతకుముందు, మా అబ్బాయి మాస్టర్ డిగ్రీ చేసి వచ్చిన తర్వాత మనకి మన రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉంది, అట్లాగే సమీప రాష్ట్రాల్లో కూడా బాగా గుర్తింపు ఉంది. కాదు అది జాతీయ స్థాయి, ఇంటర్నేషనల్ స్థాయి గుర్తింపు పొందాలంటే మనం ఏం చేయాలంటే ఐరన్ స్క్రాప్ విగ్రహాలకు ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది, అవి తయారు చేద్దామన్న తర్వాత వాటిని తయారు చేయడం ప్రారంభించాం. వాటిని తయారు చేసిన తర్వాత ఈ ఐరన్ స్క్రాప్ విగ్రహాలు బాగా వ్యయ ప్రయాసాలతో ఉంటుంది, బరువుతో కూడా ఉంటాయి. కానీ ఎక్కడో మన మార్పుల ప్రాంతంలో తెనాలలో ఎక్కడో ఉన్నాం. ఎక్కడ ఈ విగ్రహాలు ఎక్కువ పెడతారంటే ఒక సిటీల్లోనే ఎక్కువ, కార్పొరేట్ సిటీల్లోనే ఎక్కువ వీటికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరి మనం మార్కెట్ చేయాలంటే అలా అనే ఉద్దేశంతో మేము అప్పుడు రిస్క్ అయినా బెంగళూరు, హైదరాబాదు, గాంధీనగరం అట్లాంటి ప్రాంతాలకు తీసుకెళ్ళి ఐరన్ స్క్రాప్ విగ్రహాలు ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మాకు మంచి గుర్తింపు వచ్చింది ఐరన్ స్క్రాప్ విగ్రహాల్లో. వాటిని ఇట్లా కొనసాగిస్తూనే ఉన్నాం. అట్లాగే ఎక్కడెక్కడో దూరం నుంచి కూడా వచ్చి విగ్రహాలు ఆర్డర్ చేయడం జరుగుతుంది. బెంగళూరు నుంచి అయితే ఎన్నో విగ్రహాలు, ఐరన్ స్క్రాప్ విగ్రహాలు, ఒక ఫ్లైఓవర్ మొత్తం కింద అన్నీ మా విగ్రహాలతోనే ఉంది. వెళ్తే ఈ చివరి నుంచి ఆ చివరి ఫ్లైఓవర్ మొత్తం మా విగ్రహాలు కనపడుతూ ఉంటే అంత దూరం నుంచి వచ్చి చేయించుకుంటే మాకు సంతోషం. అంటే ఇప్పుడు ఐరన్తో సంబంధించినటువంటి విగ్రహాలు తయారు చేయడం అనేది అంత సులభతరం అయితే కాదు. ఎందుకంటే ఇనుము మనం కొన్ని రోజులు పక్కన పెడితేనే తుప్పు పట్టేటటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీరు ఇంత భారీ విగ్రహాలని తయారు చేస్తున్నారు. ఎలా సాధ్యపడుతుంది సార్? తుప్పు పట్టకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? తుప్పు పట్టకుండా అంటే ఇవన్నీ మిషనరీ పార్ట్లు కాబట్టి ఐరన్ వచ్చినంత తొందరగా రస్ట్ రాదండి. అయితే జాగ్రత్తలు తీసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా 100 సంవత్సరాలైనా గట్టిగానే ఉంటాయి. రస్ట్ అనేది వచ్చింది కాబట్టి దాన్ని ఎప్పుడు ఒక 5-6 సంవత్సరాలకి పెయింటింగ్ మెయింటెనెన్స్ చేయాలి. చేస్తే ఎన్ని సంవత్సరాలైనా గట్టిగానే ఉంటుంది. అయితే ఇది ఐరన్ స్క్రాప్ విగ్రహం అనేదే అసలు రిస్క్తో కూడుకున్నది. ఎందుకంటే అందువల్లే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కువగా ఐరన్ స్క్రాప్ విగ్రహాలు తయారు చేయడానికి పేరు మా ఒక్కళ్ళగా కొనసాగుతూ ఉంది. మేమే వీటిని కొనసాగిస్తున్నాం. వీటిలో కూడా ఐరన్ స్క్రాప్ ఇదివరకు ఏదో యానిమల్స్ అలాంటివి తయారు చేసేవాళ్ళు. మేము కాదు, వీటిని ఒక విగ్రహాల రూపంలో కూడా తయారు చేయాలనే ఉద్దేశంతో మేము ఎక్స్పెరిమెంట్ చేసి ముందు అసలు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విగ్రహాన్ని ఐరన్ స్క్రాప్లో తయారు చేసాం. అది బాగా సక్సెస్ అయింది, మంచి పేరు కూడా వచ్చింది. తర్వాత అట్లాగే పునీత్ రాజ్ కుమార్ది, బాబాసాహెబ్ అంబేద్కర్ది, తర్వాత మహాత్మా గాంధీది కూడా 75,000 నట్లు ఉపయోగించి తయారు చేసాం. ఇవన్నీ మాకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చినాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎంత రిస్క్ అయినా అది వాటి ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది కాబట్టి మేము వాటిని కొనసాగిస్తూనే ఉన్నాం. అంటే ఈ విగ్రహాలకు సంబంధించినటువంటి ఐరన్ మొత్తాన్ని ఎక్కడి నుంచి సేకరిస్తారు సార్? అని చాలా ఐరన్ కావాలి కదా. ఇది గుంటూరు, వైజాగ్, చెన్నై, హైదరాబాదు ఇట్లా 4 నగరాల నుంచి సేకరిస్తాం. ఎందుకంటే ఈ 100లో కావాల్సి వస్తాయి. అట్లాంటి ఒక బండి కొడితే 4-5 వీల్స్ అట్లా వస్తాయి. ఇట్లా 100లో 1000లో కావాలి కాబట్టి 4-5 రకాల నుంచి మేము సేకరిస్తూ ఉంటాం. అంటే ప్రతి కళాకారుడికి కూడా తన ఇష్టమైనటువంటి, అంటే ఆర్టిస్టులకు సంబంధించి ఇప్పుడు చిత్రకారుడికి అయితే పలానా చిత్రం నాకు ఇష్టమని ఉంటుంది. అలాగే మీకు కూడా మీరు ఎన్నేళ్లలో తయారు చేసినటువంటి ఆ విగ్రహాలు కానివ్వండి, వాటిలో మీకు అత్యంత ఇష్టమైన విగ్రహం ఏది? ఏదైనా కష్టతరంగా అనిపించింది విగ్రహం ఏంది తయారు చేసే ప్రక్రియలో? ఎన్నో సంవత్సరాల నుంచి అలవాటు పడిపోయామండి. ఏ విగ్రహం మాకు కష్టం అనిపించదు, కానీ ఇష్టమైన విగ్రహాలు ప్రతి విగ్రహం, ఎన్టీ రామారావు గారి విగ్రహం మాకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా వందలాది విగ్రహాలు తయారు చేశాం. అలాంటి విగ్రహాలు మేము తయారు చేసిన విగ్రహాలన్నీ మాకు ఇష్టమే. ఇష్టం లేని విగ్రహం లేదు, కానీ అన్నీ ఇష్టమైనవి.
అయితే సహజంగా ఎవరు ఏ వ్యాపారం చేసినా కానీ లాభం గురించి ఆలోచించే చేస్తూ ఉంటారు. లాభం లేనిదే ఎవరు వ్యాపారం కూడా చేయనటువంటి పరిస్థితి. కానీ మీరు మీ సొంత నగదును వెచ్చించి కూడా విగ్రహాలను తయారు చేసి చాలా చోట్ల కూడా స్వచ్ఛందంగా డిస్ప్లే పెడుతూ ఉంటారు. ఏదో మన ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం వచ్చిన సందర్భంలో అమరావతి అనేటటువంటి టైటిల్ని కూడా మీ యొక్క సొంత నగదుతో కూడా ఏర్పాటు చేశారు. అలా చాలా పరిణామాలు చూస్తూ ఉంటాం. మీరు మీ సొంత ఖర్చుతో విగ్రహాలను తయారు చేసి ఒక ప్రదర్శిస్తూ ఉంటారు. ఎందుకు సార్ అలా అంత ఇంట్రెస్ట్? అంటే అందులో మీకు వచ్చే లాభం ఏం లేదు కదా. అప్పుడు అమరావతికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి పునర్నిర్మాణం శంకుస్థాపన చేయబోతున్నారు అనగానే ఏదైనా ఇక్కడ చేస్తే మనకు ప్రత్యేకంగా గుర్తింపు ఉంటుంది ఉద్దేశంతో దాదాపు ఒక 3 నుంచి 4 లక్షలు ఖర్చు పెట్టి అమరావతి అనే అక్షరాలతో కూడిన ఒక భారీ పెడస్టల్ తయారు చేసాం. అయితే ఇది ఎవరు ఆర్డర్ లేదు, మీరు చెప్పినట్టుగా మేమే మా సొంత ఖర్చులతో పెట్టాం. అయితే దాన్ని మీడియా ఆ రోజున బాగా ఎక్స్పోజ్ చేసింది. ఆ రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా అన్ని ఛానల్స్ ఆ పెడస్టల్ని చూపిస్తూనే ఉన్నాయి. అది మాకు చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఆ పెడస్టల్కి అంత ఎక్స్పోజ్ అయిన పెడస్టల్ని మేము వీటిని రికార్డులకు ఎందుకు పంపించకూడదని మేము మరి అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డుకి, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ గిన్నిస్కి కూడా పంపాం. వాళ్ళ పరిశీలనలో ఉందన్నారు. కానీ అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డు, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు వాటిని పంపించారు. అది సంతోషమే కదా. ఇలాంటివి చేస్తేనే ఇలాంటివి సాధ్యపడతాయండి. అలాంటివి ఏమి చేయకుండా మనకు పేరు రావాలి, ప్రతిష్టలు అవార్డులు రావు. వాటన్నిటికీ ముందుంటేనే అట్లాంటి రిస్కులు తీసుకోగలిగితేనే అవార్డులు వస్తాయి. నేను ఆ బాటలోనే నడుస్తూ ఉంటాను. వెంకటేశ్వరరావు గారు, అంటే చాలామంది కళాకారులు తమ కళకు స్వస్తి పలుకుతున్నారు. చేతివృత్తులు కూడా చేతివృత్తులు చేయడం మానేస్తున్నారు. మీరైతే ఇప్పటికీ కూడా ఈ కళలోనే కొనసాగుతున్నారు, కళారంగంలోనే. మీ వారసులను కూడా ఈ దిశగానే అడుగులు వేయించే ప్రయత్నం చేస్తున్నారు, వేశారు కూడా ఆల్రెడీ. ఈ సందర్భంగా కళాకారులకు కానివ్వండి, చేతివృత్తులు చేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సక్సెస్ అంటే ఏ వృత్తులైనా ఇప్పుడు నేను ఈ కళ పట్ల నేను ఫస్ట్లో ఈ విగ్రహాలు తయారు చేయటం నేర్చుకున్నప్పుడు ఏంటి ఏమైనా పొరపాటు పడ్డామా, ఏదైనా చదువుకొని ఉద్యోగం వైపు వెళ్లకుండా మా నాన్నగారు ఈ వృత్తి చేసేవాళ్ళు కాబట్టి దాని పట్ల నేను ఆకర్షితులై ఈ వృత్తిలోకి వచ్చాను. తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, ఇంకో పనిలోకి వెళ్ళాలి కాబట్టి దీంట్లోనే సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఇంట్లో సక్సెస్ అవ్వాలంటే ఒక మెటీరియల్కి మనం పరిమితం కాకుండా రకరకాల మెటీరియల్స్తో చేయటం నేర్చుకుంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నేను రకరకాల మెటీరియల్స్తో తయారు చేయటం నేనే ప్రారంభించాను. ఆ తర్వాత మా అబ్బాయి వచ్చిన తర్వాత ఇంకా దాన్ని డెవలప్ చేసాం. మన ఏ వృత్తులైనా మరి ఈ విగ్రహాలు చేయటంలోనే మేము డెవలప్ అయ్యాం కాబట్టి ఏ వృత్తులైనా కష్టపడితే సక్సెస్ అవ్వచ్చు. కష్టపడకుండా ఏ వృత్తిలోనూ సక్సెస్ కాం. కష్టపడటం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అనేది నా ఆలోచన. రవి గారు, మీరు చెప్పండి. అంటే చాలామంది కూడా ఏంటంటే తల్లిదండ్రులకి రకరకాల కోరికలు ఉంటాయి. కోరికలు ఉన్నప్పటికీ బిడ్డల కోరికలు వేరేలాగుంటాయి. మీ నాన్నగారు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా ఈ కళను నేర్చుకున్నారు, ఈ కళారంగంలో కొనసాగుతున్నారు. అదేవిధంగా మిమ్మల్ని కూడా ఈ కళారంగం వైపు అడుగులు వేయించాలనుకున్నారు. ఎలా అనిపించింది అప్పుడు? అంటే మీ నాన్నగారు ఆహ్వానించారా, లేకపోతే ఏమన్నా మీరే మీ యొక్క స్వచ్ఛందంగా ఈ కళారంగంలోకి అడుగు పెట్టారా? మా ఇంట్లో పరిస్థితి ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను చిన్నతనంలో చదువుకునే టైంలో కూడా మా ఇంట్లోనే వర్క్ జరుగుతూ ఉండేది. సపరేట్గా వర్క్షాప్ సపరేట్గా, ఇల్లు సపరేట్గా ఉండేది కాదు. ఇంట్లోనే ఒక పార్ట్లో వర్క్ జరుగుతూ ఉండేది. ఈ నాన్నగారు ఈ వర్క్స్ తయారు చేయడం. సో అప్పటి నుంచే ఇన్వాల్వ్ అవుతూ ఉండేవాడిని. ఏదైనా చిన్న చిన్న డ్రాయింగ్స్ చేయడం కానీ, చిన్న చిన్న మ్యాకెట్స్ చేయడం కానీ అటువంటివి చేస్తూ ఉండేది. చదువుతో పాటు ఒక చిన్న ఇంట్రెస్ట్ అప్పటి నుంచే ఉంది. సో వన్స్ నా ఇంటర్ అయిపోయిన తర్వాత నాన్నగారు ఒకసారి మనం ఇంతకాలం చేస్తున్నావు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఏం ఫోర్స్ లేదు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా ఫైన్ ఆర్ట్స్ అనేది ఉంది, ఎలాగో నీకు టచ్ ఉంది కాబట్టి నువ్వు రావచ్చు అని చెప్పి ఆయన సజెస్ట్ చేశారు. సో నాకు అదే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ చిన్నప్పటి నుంచి దీన్ని చూస్తూ ఉన్నాను, అప్పుడప్పుడు నేను వర్క్ చేస్తూ ఉంటాను. సో దీన్నే తీసుకుంటే ఎలా ఉంటుంది అనుకుని నేను ఫైన్ ఆర్ట్స్ కాలేజ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కొంతమంది ఫైన్ ఆర్ట్స్ ప్రొఫెసర్ని వాళ్ళని ఇంటరాక్ట్ అవ్వడం, అక్కడ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయ్యి దీనిలోనే మనం కంటిన్యూ అవుదాం అని చెప్పి డిసైడ్ అయ్యి ఎంట్రన్స్ రాశాను. హైదరాబాద్ JNTUలో బ్యాచులర్ డిగ్రీ చేశాను. అటు నుంచి కలకత్తా యూనివర్సిటీలో ఒక మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేశాను. అలాగే 2 యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ తీసుకున్నాను. అట్లాగే కలకత్తా గవర్నమెంట్ కాలేజ్ నుంచి గవర్నర్స్ అవార్డు కూడా తీసుకున్నాను. సో అలా 4 ఫాదర్స్ నుంచి ఒక ట్రెడిషనల్గా వస్తున్న ఈ ఆర్ట్ అనే ఫామ్ని దీన్ని ఇంకా మోడర్నైజ్ చేసి, ఎందుకంటే మా ఫాదర్ వరకు అరౌండ్ మా ఫాదర్ 6th జనరేషన్ వరకు ఇటువంటి ఎడ్యుకేషన్ లేకుండా
పరిగా వస్తున్న వాళ్ళ ఫాదర్స్ నుంచి వాళ్ళ ఫాదర్ నుంచి నేర్చుకుంటా ఈ ట్రెడిషన్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో దీన్ని కూడా కంటిన్యూ చేయాలి. అట్ ద సేమ్ టైం దీన్ని ఒక ప్రాపర్ వేలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో దీన్ని స్టడీకి ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ట్రెడిషన్ ఫామ్స్ని తీసుకుంటూ ఇంకా మోడర్నైజ్ చేసుకుంటూ దీన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నానండి. అయితే ఈ 3D విగ్రహాలు కూడా తయారు చేస్తారు అన్నటువంటి ఒక ప్రచారం ఉంది. ఎటువంటి విగ్రహాలు తయారు చేస్తారు? ఎలా చెప్పంటే ఐరన్ స్క్రాప్లో వర్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఒక 4-5 ఇయర్స్ కొంచెం స్ట్రగుల్ అయ్యాము, ఎందుకంటే వీటిని తయారు చేయడమే కానీ సేల్స్ అయితే ఫస్ట్లో అయితే ఏం లేదు. 4-5 ఇయర్స్ తర్వాత గాంధీనగర్లో ఒక మంచి ఎగ్జిబిషన్ చేసే అవకాశం వచ్చింది. ఇంకా చెప్పంటే స్పాన్సర్షిప్ వాళ్ళే స్పాన్సర్ చేసి తీసుకెళ్ళి అక్కడ ఎగ్జిబిట్ చేశారు. అప్పటి వరకు మా వ్యయ ప్రసాదాలతో మేమైతే విగ్రహాలు తయారు చేసాం, కానీ వీటిని తీసుకెళ్ళాలంటే ఒక్కోటి అరౌండ్ 1000 kgs 500 kgs ఉంటుంది. వీటిని తీసుకెళ్ళాలంటే మ్యాన్ పవర్ కావాలి, వెహికల్స్ కావాలి, క్రేన్స్ కావాలి. ఫస్ట్లో అయితే స్ట్రగుల్ అయ్యాము, కానీ అట్లాగే దాన్ని విడిచిపెట్టకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చాము.